నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. చూడండి, నేను ఇప్పుడు బెల్లం నీళ్ళు అంటే పానకం చూపిస్తాను. మనమైనా తాగొచ్చు, పిల్లలైనా తాగొచ్చు. పండుగలకే తాగాలని ఏం లేదు. ఎండాకాలం 1-2 సార్లు తాగొచ్చు. గట్టి ఉంది బెల్లం. ఇవి చూడండి ఇట్లా వచ్చింది. నానిపోతే తీసుకొని తింటే ఏం కాదు. చూడండి, కొట్టుకునే వేసుకోవచ్చు. ఇది తొందరగా నానిపోతుంది. చూడండి, తొందరగా నానుతుంది. మీకు నానినాక మళ్ళీ చూపిస్తాను. ఇది చూడండి, బెల్లం మనం నీళ్ళల్లో వేసుకున్నాం కదా, మంచిగా నానిపోయింది. చూడండి, ఇట్లుంది. చూసిండ్రా? ఇగో చూడండి, బాగుంటుంది. పిల్లలు కూడా ఎప్పుడన్నా ఒకసారి ఇస్తాం. రోజు బెల్లం తినమంటున్నారు. చూడండి, ఇప్పుడు దీంట్లో ఏమి వేయాలో చూపిస్తాను నేను. మనము శ్రీరామనవమికి చేసుకుంటాం కదా, మిరియాలు వేయండి కొన్ని. రేపు ఎక్కడ ఒరిజినల్ మిరియాలు వస్తున్నాయండి, ఎన్ని పైసలు ఇచ్చినా దొరకట్లేదు మనకి. ఇగో మిరియాలు ఇన్ని వేయండి, ఇన్ని మిరియాలు వేయండి. ఇవి చూడండి, ఇది ఒరిజినలా అంటే కాకుండొచ్చు. చూడండి చూడండి, నేను అన్ని డబ్బాలు వాడుకుంటాను. చూడండి, ఇది మా డిష్ వాషర్కి వచ్చింది. లిక్విడ్ వస్తుంది కదా, అది కూడా కడుక్కొని నేను పెట్టుకున్నాను. నేను బాగుంటుంది ఇట్లా వేసుకొని, మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇవి చూడండి, ఇలాచీలు వేయండి. వేయండి, ఇలాచీ బాగా వేస్తే మంచిదే కదా. 8 వేసుకోండి. చూడండి, ఇది చూడండి, చిన్న అల్లం ముక్క వేయండి. ఏం తీయ అవసరం లేదు, కడిగిన నేను. ఇది చూడండి, మీకు గ్రైండ్ చేసి చూపిస్తాం. మళ్ళీ చూడండి, మిక్సీ పట్టుకుందాం మనము. చూసిండ్రా? అయిపోయింది. చూడండి, చూసిండ్రు కదా, అల్లం, మిరియాలు. ఇవి చూడండి, మిరియాలు అన్నీ వేసిన. చూసిండ్రా? చూడండి, మనం దీన్ని ఫిల్టర్ చేసుకొని తాగుదాము. ఎందుకంటే ఇదంతా ఇలాచి మీద ఉన్నది, పొట్టు, మిరియాలు, అదంతా ఘాటు ఏమి ఉండదు. మనం ఫిల్టర్ చేసుకొని తాగితే అయిపోతుంది. ఇవి చూడండి, నేను ఏమి వేయలేదు. ఇది మీకు తెలిసిందే ఉన్నా కానీ సమ్మర్లో వేసుకుంటే బాగుంటుంది, అందుకని చూపిస్తున్నా. నేను గ్లాస్లో ప్రెజెంటేషన్ చేసి మీకు చూపెడతా. ఇవి చూడండి, ఎండాకాలం వేసుకొని తాగితే బాగానే ఉంటుంది. వారంలో ఒకసారి తాగినా కానీ మనకు బెల్లం తిన్నట్టు అనిపిస్తుంది. ఊకే తినాలంటే తినం కదా. ఇవి చూడండి, నానబెట్టుకున్నా. చూసినా? నాన్నే చూడండి, మంచిగా గ్లాస్లో వేసుకోండి. ఇప్పుడు జ్యూస్ పోసుకోండి. ఇంత అండి, ఇక వేసుకొని ఫిల్టర్ చేసుకొని. ఇవి చూసిండ్రా? సబ్జా గింజలు వేసుకోండి. చాలా సింపుల్గా చేసినాను, ఏం డెకరేషన్ ఏమి లేదు. అంతే, ఇంతేనండి. ఉంటాం మరి. ఇక నమస్తే.